ఉండగా ఈ మనుషుడు ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు. అయితే ఈ మనుషుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తనకొక సాచైన సహాయమును చేయాలనుకున్నాడు. ఇప్పుడు మనం కూడా తల్లిదండ్రులుగా అమ్మాయి పెళ్ళికి వయసు వచ్చింది, అబ్బాయి పెళ్లి వయసుకు వచ్చాడు, ఒంటరిగా ఉన్నారు, అక్కడ జత చేస్తే చూడాలి మనం ఎలా వెతుకుతాం పిల్లల్ని. అలాగనే దేవుడు కూడా చూసి తనకు ఒక సాటైన సహాయం రావాలి అనుకొని సరే జంతువులు ఒక జంతువుని పట్టుకొని చూసుంటాడు. ఏనుగును పట్టుకొచ్చాడు అనుకోండి, ఏనుగు పక్కన మనుషులు పెడితే ఎలా ఉంటాడు? ఏనుగేమో చాలా పెద్దగా కనపడుతుంది, మనుషుడేమో ఇలా కనపడతాడు. సరే ఏనుగు ఏమైనా కోపం వచ్చిందా తొండముతో అలాంటి అయిపోయింది. అలా భూజంతువులో ఉన్న వాటన్నిటిని కూడా ఒకసారి కోతిని తీసుకొచ్చి చూశాడు, కోతి కూడా సెట్ అవ్వలేదు. మరి సాటైన సహాయం ఎవరు? మన భాషలో సరైన జోడి ఎవరు అని ఆలోచన చేసి సరే జంతువులలో ఏది కూడా సెట్ అవ్వదు కానీ దేవుడు నా మాట వినండి, దేవుడే ఆదాముకి బాగా నిద్ర కలగజేశాడు. నిద్ర కలగజేసి ఆ యొక్క ఆదాము ఎముకలలో ఒక్క ఎముకను వేసి ఆదాము ఎముకల నుండి అవ్వను సృష్టించాడు. అంటే ఆదాము కొరకు భార్యని సృష్టించాడు. మత్తు అనేది అక్కడే ప్రారంభమైంది. మత్తు మందు క్రిస్టియన్ ఎందుకు కనుక్కున్నాడంటే ఆదాము పక్కటెముకలలో నుంచి ఒక ఎముక తీసినప్పుడు ఆ చర్మము చీలిపోవాలి, ఎముక ఎరగాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి మనుషుడు కూడా అలా చలనం లేకుండా ఉండాలంటే మత్తు మందు అనేది అవసరమని అప్పుడు ఆయన పరిశోధన చేయటం ప్రారంభించాడు. చాలామంది శాస్త్రవేత్తలు బైబిల్ చదివే ఇవన్నీ కనుక్కున్నారు. ఆ విధముగా అవనం చేశాడు. సాటి అయిన సహాయము. ఏనుగు సెట్ అవ్వలే, కోతికి సెట్ అవ్వలే, గుర్రము సెట్ అవ్వలే. ఎవరికి? మనుషునికి. కానీ మనుషుడికి మనుషులాగా ఉండాలని అవ్వను సృష్టించాడు. మరి ఈరోజు వంశీకి ఒక సాటి అయిన సహాయము, ఒక సరైన స్త్రీ ఎవరైనా ఆలోచన చేస్తే తన ప్రక్కనున్న హేమలతే. అది మనం అనుకున్నది కాదు, మనము ఊహించుకుంది కాదు, మనము తలంచింది కాదు.